ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనములో ఈ దినము నుండి దినవృత్తాంతములో మొదటి గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మనకు తెలిసినంత వరకు ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథము మరియు రెండవ దినవృత్తాంతముల గ్రంథము యూదులు 70 సంవత్సరాలు బబులోను చెరలో నుండి వచ్చిన తర్వాత ఈ పుస్తకాలు వ్రాయబడ్డాయి. వీటిని బహుశా దైవజనుడైనటువంటి ఎజ్రా గారు వ్రాసి ఉండవచ్చును. ఈ రెండు గ్రంథాల్లో కేవలము యూదా చరిత్ర గురించి మాత్రమే వ్రాయబడిందండి. గనుక ఈ రెండు పుస్తకాలు కూడా రాజుల గ్రంథాలకు కొంచెం వ్యత్యాసంగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే రాజుల గ్రంథాల్లోనేమో ఇశ్రాయేలు ప్రజల చరిత్ర గురించి, యూదా చరిత్ర గురించి వ్రాయబడింది. కానీ దినవృత్తాంతముల రెండు పుస్తకాల్లో కేవలము యూదా రాజ్యము చరిత్ర గురించే వ్రాయబడింది. ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. సొలొమోను గారి యొక్క మరణం తర్వాత ఇశ్రాయేలు రాజ్యము రెండుగా చీల్చబడింది. రెహబాము ఏమో యూదా రాజ్యానికి రాజయ్యాడు, యెరోబామేమో ఇశ్రాయేలు రాజ్యానికి రాజయ్యాడు. ఉత్తర రాజ్యము ఇశ్రాయేలు రాజ్యము అని పిలువబడింది. దానిలో 10 గోత్రాలు ఉన్నాయండి. దక్షిణ రాజ్యమేమో యూదా రాజ్యం అని పిలువబడింది. దానిలో 2 గోత్రాలు ఉన్నాయి. ఆ 2 గోత్రాలు ఏమిటంటే, ఒకటి బెన్యామీను గోత్రము, రెండవది యూదా గోత్రము. అయితే ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులందరూ కూడా బహు దుర్మార్గులుగా వారు జీవించారు. కానీ యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులలో కొంతమంది మంచివారు ఉన్నారు, మరి కొంతమంది చెడ్డవారు ఉన్నారు. అయితే ఇంతకుముందే మనం నేర్చుకున్నట్లుగా రాజుల గ్రంథాల్లో యూదా రాజ్యమును గురించి, ఇశ్రాయేలు రాజ్యం గురించి వ్రాయబడింది. అయితే దినవృత్తాంతముల గ్రంథములో సౌలు దావీదులతో ఆరంభమై యూదా రాజుల గురించి మాత్రమే ఈ పుస్తకాల్లో వ్రాయబడింది అనే విషయాన్ని మనం గ్రహించాలి. రాజుల గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని సంగతులు కూడా ఈ పుస్తకాల్లో పునరావృతం చేయబడ్డాయి. అయితే కొత్త నిబంధనలో మత్తయి శుభవార్తలో రాయబడిన విషయాలే మార్కు శుభవార్తలోను, మార్కు శుభవార్తలో రాయబడిన విషయాలే లూకా శుభవార్తలోను ఏ రీతిగా వ్రాయబడ్డాయో, రాజుల గ్రంథాల్లో వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు ఈ దినవృత్తాంతముల గ్రంథాల్లో కూడా వ్రాయబడి ఉన్నాయి. అంటే ఇందులో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి అని దేవుడు నొక్కి చెప్తూ ఉన్నాడు. ఈ దినవృత్తాంతముల గ్రంథంలో వ్రాయబడింది ఎక్కువగా చరిత్ర గురించి అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో మొదటి 9 అధ్యాయాలు కూడా ఆదాము మొదలుకొని దావీదు వరకు ఆ వంశావళిని అవి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుడు రూబేను, సిమియోను, లేవి మరియు ఇతర గోత్రముల యొక్క వంశావళులను ఇవ్వడానికి ఒక కారణం ఏమిటంటే, ఆయన వ్యక్తుల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు అని మనకు చూపించడానికే. అంటే గోత్రాల పట్ల కాకుండా వ్యక్తుల పట్ల దేవుడు ఆసక్తిని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క జీవ గ్రంథములో వ్యక్తుల పేర్లు ఉన్నాయండి, గోత్రాల పేర్లు కాదు, వ్యక్తుల పేర్లు వ్రాయబడ్డాయి. అంతేకాని కేరళ రాష్ట్రం నుండి వేలాది మంది, తమిళనాడు రాష్ట్రం నుండి వేలాది మంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుండి, తెలంగాణ నుండి వేలాది మంది అనే జీవగ్రంథంలో అలా వ్రాయబడి ఉండదు. వ్యక్తుల పేర్లు మాత్రమే జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. అంటే దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఎడల వ్యక్తిగతంగా ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు అని ఇది మనకు నేర్పిస్తూ ఉంది. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా నీ వంశావళంతా కూడా దేవునికి తెలుసు. ఆయనకు నీ జీవిత చరిత్ర అంతా కూడా తెలుసు అండి. ఆయన నీ జీవితము కొరకు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనము భూమి మీద ఉన్నటువంటి వందల కోట్లాది మందిలో కొట్టుకుపోమని దేవునికి మన అందరి పేర్లు కూడా తెలుసును అన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది మనందరినీ కూడా ప్రోత్సహించాలి. మన దేవునికి మన గురించి, మన పూర్వీకుల గురించి అంతా తెలుసండి. మన జీవితాల గురించి ప్రతి చిన్న విషయము కూడా దేవునికి తెలుసు. ఆయనకు మన తల వెంట్రుకల లెక్క కూడా తెలుసు అనే మాట
పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. 4వ అధ్యాయములో మీకు కొన్ని వచనాలను చూపించాలి అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ మనం ఎబ్బేజు అనబడినటువంటి ఒక వ్యక్తిని గురించి చదువుతామండి. 4వ అధ్యాయము 9వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందినవాడై ఉన్నాడు అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు వేరు మనుషుల చరిత్ర వ్రాసినప్పుడు కొందరు ఇతరుల కంటే ఎక్కువ ఘనత కలిగిన వారు అని చెప్పడాన్ని మనమందరము కూడా గమనించాలి. అపోస్తులుడైనటువంటి పౌలు తన సహపని వారి యొక్క జీవితాలను వ్రాసినప్పుడు కొందరు ఇతరుల కంటే పూర్ణ హృదయులు అని చెప్పాడండి. రోమాపత్రిక 16వ అధ్యాయములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి మనమందరము కూడా దేవుని పిల్లలమే అయినప్పటికీ ఇతరుల కంటే దేవుని దృష్టికి గనులైనటువంటి వారిని ఆయన గమనిస్తాడు అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అయితే ఈ ఎబ్బేజు అనబడినటువంటి ఈ వ్యక్తి జీవితాన్ని మనం గమనించినప్పుడు వేదన పడి అతని తల్లి అతనిని కన్నది కాబట్టి ఆ తల్లి అతనికి ఎబ్బేజు అనే పేరు పెట్టిందండి. జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ పసిపిల్లవాడు చేసిన తప్పేం లేదు, కానీ జీవితాంతం వరకు కూడా ఆ ఎబ్బేజు అనబడినటువంటి ఆ కుమారుడు ఆ నిందను మోయవలసి వచ్చింది. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు చేసినటువంటి తప్పులు కూడా పిల్లల మీద మోపుతూ ఉంటారండి. అంటే ఏమంటారు, ఈవిడ పుట్టిన తర్వాతనే మాకు నష్టం వచ్చింది, లేకపోతే ఈ అబ్బాయి పుట్టిన తర్వాతనే మాకు కలిసి వచ్చింది అన్నట్లుగా చిన్నపిల్లల మీద ఇలాంటి తప్పులు మోపుతూ ఉంటారు. ఈ ఎబ్బేజు తల్లి కూడా ఈ కుమారుని నేను వేదనతో కన్నాను అని ఆ కుమారునికి ఆ పేరు పెట్టింది. జీవితాంతం వరకు కూడా ఎబ్బేజు అనబడినటువంటి ఆ పేరు అంటే ఆ నిందను ఆ వ్యక్తి మోసాడండి. కానీ ఎబ్బేజు అనబడినటువంటి ఈ కుమారుడు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టును అని 4వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడి ఉన్నది. అతడు చేసినటువంటి ప్రార్థన మనం చూస్తే, ప్రభువా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అతడు మనవి చేసినటువంటి దానిని అతనికి దయచేసెను అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది. ప్రభునందు ఆత్మీయులరా, మనము ఈ ప్రార్థనను ఆత్మీకంగా అన్వయించుకోవాలండి. మొట్టమొదటిగా మనము ఇతరుల కంటే ఘనులుగా మారడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో మనలను శ్రమల గుండా నడిపిస్తూ ఉంటాడు. అయితే ఆ శ్రమల ద్వారా, ఆ బాధల ద్వారా వెళ్ళి జయశాలిగా మనము వచ్చినప్పుడు దేవుని దృష్టిలో ఇతరుల కంటే ఘనమైన వారముగా మనము ఎంచబడతాం. గనుక దేవుని చేత మనము ఆ రీతిగా శిక్షించబడుతూ ఉన్నప్పుడు ఆ బాధను మనము తృణీకరించకూడదు అనే విషయాన్ని దైవచనునిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. మన జీవితాలపైన దేవుని యొక్క దీవెనను అపేక్షించి మన ఆత్మీయ సరిహద్దులను విశాలపరచమని ఎల్లప్పుడూ కూడా దేవునిని మనము అడగాలి. ఆత్మీయ జీవితంలో మనము సాధించినటువంటి దానితో మనం ఎప్పుడు కూడా తృప్తి పడకూడదండి. ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా ఎదగాలి అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఆయన హస్తము, ఆయన శక్తి మనతో ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని దేవుని మనం వేడుకోవాలండి. మనం ఆత్మానుసారముగా మరియు శరీరానుసారముగా గాయపడకుండానట్లుగా మనలను కీడు నుండి, దుష్టుల నుండి తప్పించమని దేవునిని మనము అడగాలి. ఎబ్బేజు అడిగినటువంటి దానిని దేవుడు ఎబ్బేజునకు దయచేశాడు. అలాగే మనము కూడా దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన మనవులన్నీ కూడా తప్పకుండా ఆలకించి ప్రత్యుత్తరాన్ని అనుగ్రహిస్తాడు అని దైవచనునిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు ఈ ధ్యానమును మన కొరకు దీవించునుగాక. ఆమేన్.